మరో అంశం చూస్తే విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం కేసులో 4.5 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో విచారణ సాగినట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జరుగుతున్నారు. లిఖిత, ఈడీ విచారణ ముగిసినట్టేనా? ఇంకా ఏమైనా చెప్పారు విజయ్ దేవరకొండకి? ఇంకా ఎవరెవరు హాజరవ్వాలి? ఏం చెప్తున్నారు? ఇప్పటికే విజయ్ దేవరకొండ అయితే ఈడీ విచారణకు హాజరు కావడం, అసలు ఈడీ విచారణలో ఏం జరిగింది అనే విషయం మీడియా మిత్రులు అడగగా ఆయన కొంతవరకు ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి కాదు, నా పేరు ఎందుకు వచ్చింది అనేది ఈడీ అధికారులకు కూడా అర్థం కాలేదు. కేవలం దీనికి సంబంధించి నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్స్ కాదు, గేమింగ్ యాప్స్. గేమింగ్ యాప్స్ ఇండియాలో అవి లీగల్గానే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అన్ని రిజిస్ట్రేషన్స్ కానీ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అసలు ఎందుకోసం నా పేరు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునేందుకే ఈడీ అధికారులు నన్ను పిలవడం అయితే జరిగింది. దయచేసి మీడియా మిత్రులు నాకు యొక్క ఏదైతే బెట్టింగ్ యాప్ అంటూ కూడా పేరుతోటి వస్తున్న స్క్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఇది గేమింగ్ యాప్కు సంబంధించింది, అందులో నా పేరు ఉండడంతో, ఏదైనా యాప్కు సంబంధించి నా పేరు ఉండడంతో దానికి సంబంధించి కూడా పిలిచారు. సో నేను వెళ్ళాను, వారితో మాట్లాడాను. అదేవిధంగా వాడు అడిగిన ప్రతి ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పారు. నాకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, అదేవిధంగా ఆ గేమింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన సమయంలో తీసుకున్న ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్కు సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ను కూడా నేను వారికి అందించడం, వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం అయితే జరిగింది. నేను ఏదైతే ప్రమోట్ చేశానో అది బెట్టింగ్ యాప్ కాదు, గేమింగ్ యాప్. అది ఇండియాలో లీగల్గానే ఉంది అంటూ కూడా విజయ్ దేవరకొండ స్పష్టం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను తప్పకుండా వస్తాను, అధికారులకు సహకరిస్తాను, బెట్టింగ్ యాప్స్ను నేను ప్రమోట్ చేయలేదు అంటూ కూడా స్పష్టత ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని తర్వాత విజయ్ దేవరకొండ తర్వాతనైతే ఈ నెల 11వ తేదీన రానా దగ్గుపాటి అయితే ఈడీ విచారణకు రానున్నారు. గతంలోనే ఆయన ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉండే, కాకపోతే ఆయన కొంతవరకు ఈ షూటింగ్ షెడ్యూల్స్ బిజీ ఉండడంతో ఆయన రాలేనంటూ కూడా ఈడీకి లేఖ రాయడం జరిగింది. దీని ప్రకారమే ప్రస్తుతం ఈడీ 11వ తేదీన ఆయనను విచారణకు రావాలంటూ కోరింది. దీని తర్వాత అయితే 13వ తేదీన మంచు లక్ష్మి కూడా దీనికి సంబంధించి విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అయితే, అంటే ఇద్దరు సినీ సెలబ్రిటీలను అయితే ఈడీ విచారించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వారి దగ్గర నుండి పూర్తి స్థాయి వివరాలను, వారి బ్యాంక్ డీటెయిల్స్ ను కూడా తీసుకోవడం, అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వారు ప్రమోట్ చేసిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ డీటెయిల్స్ ను కూడా తీసుకోవడం, ఈ యొక్క అగ్రిమెంట్స్ అంటే ఈ యొక్క ఆఫర్ ఏ విధంగా వచ్చింది అనే విషయం పైన కూడా ఇప్పటికే ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయి సమాధానాలు కూడా మేము చెప్తున్నాము. దాంట్లో ఎలాంటి జాప్యం కూడా లేదు. ఎన్నిసార్లు పిలిచినా వస్తాము, ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు తెలిసిన సమాధానమే చెప్తామంటూ కూడా స్పష్టత ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రేపు అంటే ఈ 11వ తేదీన దగ్గుపాటి రానా అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఆయన విచారణకు హాజరు కానున్నారు. మరి ఆయన విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఏ బెట్టింగ్ యాప్స్కు ఆయన ప్రమోట్ చేశారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. పూర్తి స్థాయి డీటెయిల్స్ను కూడా ఆయన కనుక్కొని చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వారి దగ్గర నుండి కొంతవరకు వారి లీగల్ అడ్వైజర్ని కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.